మార్చ్ 13 దేవుని వాగ్దానం. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును. కీర్తన 27:5. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని యొక్క శ్రేష్టమైన నామంలో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియులారా, దేవుని అత్యున్నత కృపలో మనమందరం మరొక పర్యాయము ఈ విధంగా కలుసుకోవడానికి దేవుని వాక్యము మనకిచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచూ ఉన్నాను. ప్రియ విశ్వాసులారా, అందరూ క్షేమంగా ఉన్నారు కదా? ప్రభువు మనలను ఎప్పుడు క్షేమంగా ఉంచేటువంటి దేవుడు. అందుకే ఆయన ప్రతి సమయంలో, సందర్భంలో, నీ కష్టంలో నిన్ను దాచెదను అనే వాగ్దానాన్ని ఈ దినమిస్తూ ఉన్నాడు. ఆ కష్టము మనకు తగలకుండగా, ఆ బాధ మనం అనుభవించకుండగా, లేక ఆ బాధలో మనం ముందుకు వెళుతూ ఉన్నప్పుడు అవి మనల్ని ఏమీ చేయకుండగా, అందుకే భక్తుడు కూడా ఏమంటున్నాడంటే, గడాంధకారపు లోయలో నేను సంచరించినా భయపడను. ఒకవేళ సమస్య మనకున్న ఆపత్కాలములో మనం ప్రయాణం చేస్తున్న వాటిని బట్టి మనము భయపడకుండగా మనల్ని దాచే దేవుడు, వాటిని బట్టి దిగులు చెందకుండగా మనల్ని కాపాడే దేవుడు, వాటిని బట్టి మనము పిరికితనంతో పారిపోయేలా చేసేవాడు మాత్రం కాదు, కానీ ధైర్యముగా వాటిని ఎదుర్కొని వాటిలో జయాన్ని పొందింపజేసే దేవుడు మన దేవుడు. ఆపత్కాలమున నీ సమస్యలో, నీ కష్టంలో తన పర్ణశాలలో దాచును, తన గుడారపు మాటును దాచును. అంటే నీకు కలిగేటువంటి బాధను దేవుడు నీ నుండి తప్పించి నీకు ఆయన భద్రతనిస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఒకవేళ నీకు ఇప్పుడు ప్రస్తుతం నువ్వు ఏదైనా ఇబ్బందుల్లో ఉండొచ్చు, కష్టంలో ఉండొచ్చు, బాధల్లో ఉండొచ్చు, నీవు ఆయన గుడారం మాటున పర్ణశాలలోనికి వస్తే నీకు దేవుడి భద్రత, ఆయన చాటున ఉండడానికి, ఆయన సన్నిధిలో ఉండడానికి నిన్ను నీవు సమర్పించుకో. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అట్టి ఆశీర్వాద దీవెన ప్రభు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు స్వామి. గొప్ప దేవుడువు, మా సమస్యల్లో మమ్మల్ని దాచే దేవుడువు, నీకు వందనాలు. ప్రభువా, నీ బిడ్డలను ఆశీర్వదించండి. నేడు వారి ప్రయాణాల్లో, పనులలో అన్నిటి యందు మీరు తోడుగా ఉండండి. నేడు జన్మదినము, వివాహదినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులు కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న వారికి ఆదరణ దయచేయండి. ఈ దినమంతా నీ బిడ్డలకు నువ్వే తోడుగా ఉండి సహాయం చేసి ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.